నమస్తే HS24 న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యలో ఇంకా ఉన్నారా లేరా అనే అంశంపై రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. జనాల మనసులో జగన్ ఉన్నాడా లేడా? జగన్ జనాల మధ్యలో ఊళ్ళో ఉన్నాడు. మరి ఉంటే ఎందుకు రాలేదు? జనం ఏం మోసం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో అందరి మనసుల్లో కూడా ఆయన ఉన్నాడు. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు అనే వాళ్ళు ఎవరున్నారు, అందరి మనసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు అటువంటి పథకాలు ఆయన చేసినట్టుగా కానీ ఎవ్వరు కూడా ఏ సీఎం కూడా చేయలేదు ఆయన ఇచ్చిన పథకాలు. ఎందుకంటే వరల్డ్లో నెంబర్ 1 ఆయన నిజం చెప్పాలంటే సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎం అంటే ఆయనే చేసుకున్న ప్రజలందరూ. ఎందుకంటే ఒకప్పుడు సూపర్ 60 టీమ్ అనేసి అమ్మఒడి కానీ చెయ్యూత కానీ ఆసరా కానీ చెయ్యూత కానీ అలాగే వసతి దీవెనలు కానీ ఇలాంటివన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ ఇచ్చారు. మరి ఈరోజు చూస్తున్నాం మనం సూపర్ 6 అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. పెట్టి ప్రతి ఒక్కరు కూడా నేను గ్యాస్ ఇస్తాను, నేనేమో పిల్లలకు 3కి 2కి చదివించిన వాళ్ళందరూ కూడా నేను అమ్మఒడి ఇస్తానన్నాడు. తర్వాత ఏమో 18 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైనా ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము 3,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు, 1,500 చొప్పున ఇస్తానన్నాడు. ఇవన్నీ బోకస్ మాటలని కూడా ప్రజలకు కూడా అర్థమైపోయింది అందరూ కూడా. ఎందుకంటే అందరూ కూడా ఆయన నమ్మి ఓటేశారు. అదే కాక మళ్ళీ ఇందులో కూడా చాలా మటుకు ట్యాంపరింగ్ జరిగింది. ఈ ట్యాంపరింగ్లు జరిగిన తర్వాత ఎందుకంటే ఒకటి జనాలందరూ కూడా ఈరోజు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు చూస్తే 65 లక్షల మంది ఉన్నారు. ఈ 65 లక్షల మందిలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక పెన్షన్ కనీసం అందులో ఒక 40% వేసినా సరే ఇంచుమించు సుమారు కానీ ఒక 40-50 మంది ఎమ్మెల్యేలు ఈజీగా నగ్గుదురు. కానీ అదంతా కూడా చూస్తున్నారు ట్యాంపరింగ్ చేసి. ఈ కూటమి ప్రభుత్వం ఏది ఉందో కూటమి ప్రభుత్వం ట్యాంపరింగ్ చేసి అంతా కూడా ఈరోజు మరి వాళ్ళు అధికారంగా వచ్చారు. శిరసాయిగా జగన్మోహన్ రెడ్డి గారు అందరి మనసులో నిలిచిపోయి ఉన్నాడు అందరూ కూడా. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మరి వాళ్ళు డిపాజిట్లు కూడా ఉండవు, కూటమి కూడా డిపాజిట్లు ఉండకుండా సున్నాలు కూడా అసలు కనిపించలేవు కూడా అనే టైపులో ఉన్నారు ప్రజలందరూ కూడా. చాలా కసిగా ఉన్నారు ప్రజలందరూ కూడా, గుత్తాలు మొత్తం అంతా కూడా అనేసి మరి చూస్తున్నాం మనం అంతానే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చూసాం. కోవిడ్ టైం వచ్చింది. కోవిడ్ టైం వచ్చినప్పుడు కూడా ఆయన జడవకుండా భయపడకుండా మరి ప్రతి వాళ్ళకి కూడా యాక్షన్స్ వైరస్ రాకుండా యాక్షన్స్ చేసి మరి బూస్ట్ అన్నీ కూడా అన్నీ వేయించి మరి పేదవాడు ఎవడున్నాడో ఆయనకు అందరూ కూడా మరి నెలకు కూడా నెలకి 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు రైసు గీసి కూడా అందజేసి పప్పులు కూడా అందజేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అందు గురించే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మనసులో అన్నింటిలో కూడా నిండిపోయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మనసులే కాదు ప్రజలు ఎవరిని అడగండి, మీరు వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినా సరే మీకు టక్మని చెప్తారు. ఏమని ఏ పథకం తీసుకున్నాం అంటే ఇవ్వండి నాకు ఈరోజు చెయ్యత వచ్చిందండి, ఈరోజు నాకు ఆసరా వచ్చిందండి, ఈరోజు నాకు అమ్మఒడి వచ్చిందండి, లేకపోతే ఈరోజు నాకు విద్యాదీవెన వచ్చింది, లేకపోతే నాకు గృహదీవెన వచ్చిందండి. డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు ఎన్నో మందికి రుణమాపులు చేసాడు ఆయన మాట తిప్పడం మడం తిప్పిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా అందరి మనసులో కూడా నిలిచిపోయి ఉన్నాడు ఆయన. కంపల్సరీగా 100% కూడా ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఈ కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా కనిపించవు, గల్లంత అయిపోతాయి డిపాజిట్లు కూడా. మరి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా గుండెలో చిరసాయిగా నిలిచిపోయాడు ఆయన. ఎన్నాలైనా సరే చిరసాయిగా మా మనసులో నిలిచిపోయాడని మేము చెప్తున్నాం. మీ పేరండి? నా పేరు బిల్డర్ చిన్న. నా పేరు ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి మా మనసులో ఉన్నారు. అన్ని పథకాలు వచ్చినాయి మా మనవరికి మనవరాలు. పథకం వచ్చిందండి, అమ్మ ఒడి వచ్చిందండి, వచ్చింది, చెయ్యూత వచ్చింది. ఎవరున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేము మర్చిపోలేదండి. మీ పేరమ్మా? సత్యవేత. జగన్మోహన్ రెడ్డి గారు మీ మనసులో ఉన్నారమ్మా? ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు మా మనసులో ఉన్నారండి. ఆయన పెట్టిన పథకాలు ఇప్పటికీ మేము మర్చిపోలేమండి. ఇప్పుడు ఈ వచ్చే పథకాలు కూడా ఇప్పుడు ఈయన చేస్తానన్నారు చంద్రబాబు కూడా ఏ పథకాలు ఏవీ లేవండి. ఆ జగన్ అన్నయ్య గారు మా మనసులోనే ఉన్నారండి ఇప్పుడు కూడా. ఆయనే మళ్ళీ 5 సంవత్సరాలకి ఆయనే మళ్ళీ గెలుస్తారని మేము గ్యారెంటీ ఇస్తున్నామండి. మళ్ళీ అమ్మఒడి కూడా ఆయనే మాకు సంవత్సరం బాగానే వేసేసేవాడు. డ్వాక్రా మహిళలు కూడా బాగానే రుణమాఫీ ఇవన్నీ చేశారండి జగన్ అన్నయ్య గారు. మనసులో ఉన్నారండి మా అన్నయ్య గారు. ఎవరండి? జగన్ అన్నయ్య గారు. మీ పేరండి? వంగల స్వాతి అండి. ప్రజల మనసులో ఉన్నారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలతో జనం గుండెల్లో స్థిరస్థాయిగా ఉండిపోయారు. 2019 నుంచి 2024 దాకా ఆయన ఉన్న కాలంలో జగన్కి ప్రజలకి ఏ కష్టాలు కూడా రానివ్వకుండా ప్రజలకు ఏం కావాలో ఆయన దగ్గరుండి చూశారు. కానీ మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో కొంతమంది మాయమాటలు జనాలు నమ్మి కొన్ని రకమైన మైండ్ గేమ్ ఆడి జనాల్ని కొద్దిగా మొబిలైట్ చేసి చేయడం జరిగింది. మిషన్లు కొద్దిగా అవకతవకలు జరిగాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళు 2024లో పదవి ఎక్కడం జరిగింది. దాదాపు ఇంచుమించు సంవత్సరం దగ్గర కావస్తున్నా కానీ ఒక సంక్షేమ పథకం అనేది రిలీజ్ చేయలేదు. కాపు నేస్తం కానీ అమ్మఒడి కానీ ఇలా రకరకాల 600 హామీలు ఇచ్చారు. ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. జగన్ గారు దాదాపు 30 సంవత్సరాల దాకా జగన్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే జనాల గుండెల్లో గుడి కట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అదే స్థానంలో ప్రజలు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఎలాగ గుండెల్లో పెట్టుకున్నారో అదే స్థానంలో జగన్ గారిని కూడా ఈరోజు పెట్టుకున్నారు. అందుకే రాబోయే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మునుపెన్నటి ఎరుగని కని విని ఎరగని రీతిలో 175 కొడతారని మా అందరూ నమ్మకం. ఇది జనాలు ట్యాపరింగ్ జనాలకి ఇచ్చేసి ఏదో అధికారంలోకి వచ్చారు కానివ్వండి. జనం మాత్రం జగన్ గారిని ఇప్పుడే కాదు ఎప్పుడు చేదరించుకోరు. చేదరించుకునే ఉంటే 40% ఓటింగ్ రాదండి ఎక్కడైనా. ఈయనకి దాదాపు 40% ఓటింగ్ వచ్చింది. మీ పేరు? రొక్కం వంశీ కుమార్.